ఇండియా డిఫెన్స్ లో మరొక సంచలనం. గ్లోబల్ టెన్షన్స్ పెరుగుతున్న వేళ ఇండియా తన చరిత్రలోనే మొట్టమొదటిసారి న్యూక్లియర్ వార్ హెడ్ డిప్లాయ్ చేసి. అసలు విషయానికి వస్తే మనం ఇప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మిసైల్ అంటే కేవలం క్యారీ చేసే వెహికల్ మాత్రం, కానీ దాంట్లో ఉండే అసలైన పవర్ఫుల్ బోనే న్యూక్లియర్ వార్ హెడ్ అంటారు. ఇప్పుడు అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఒక మాట, అదే డిప్లాయిడ్. డిప్లాయిడ్ అంటే బార్డర్ లో పెట్టి అటాక్ రెడీ అయ్యారని కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ బైక్ గ్యారేజ్ లో పెట్టి ఉంటే దాన్ని స్టోర్డ్ అంటారు. అదే బయట బైక్ కీతో రెడీగా ఉంటే అదే డిప్లాయిడ్ అంటారు. అంటే అవసరమైతే యూజ్ చేసేలా వెంటనే పొజిషన్ లో ఉంచడం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్టాక్హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ తన లేటెస్ట్ రిపోర్ట్ లో ఇది చెప్పింది. ఇండియా తన స్టాక్ పైల్ నుండి మొట్టమొదటిసారిగా 12 న్యూక్లియర్ వెపన్స్ ని రెడీగా పొజిషన్ డిప్లాయ్ చేసి పెట్టింది. ఇప్పటి వరకు ఇండియా తన న్యూక్లియర్ వార్ హెడ్స్ ని అండ్ మిసైల్ లాంచర్స్ ని వేరువేరుగా భద్రపరిచింది. ఇప్పుడు మిసైల్ లాంచర్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్ ఈ రెండు కలిసి రెడీగా ఉంచారు. ఇది ఒక ఇండియాకి బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ డిఫెన్స్. మన దేశ రక్షణ కోసం తీసుకునే స్ట్రాంగ్ డిసిజన్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.